ఓ మై ప్రభాస్, ఆ మందర చుప్పనాతి శూర్పనక వాళ్ళిద్దరే పగలగొట్టుంటారు. కుళ్ళుపోతు మొహాలు. ఇప్పుడు దక్ష తిరిగొస్తే నేనే పగలగొట్టానని గ్యారంటీగా అనుకుంటుంది. ఎలా? ఏం చేయాలి? ఇవి పగలగొట్టడానికి దక్షని షాపింగ్కి పంపి ఇంట్లో ఉండిపోయాను అనుకుంటుంది. ఈ తప్పు నా మీద తోసేయడానికి మాయ చిత్ర ఈ పని చేసుంటారు. అయ్యో, ఇప్పుడు ఎలా? ఐడియా. దక్ష చేస్తుంటే చూశాను కదా, ఈ మాత్రం నేను ట్రై చేయలేనా? కానీ మట్టి ఎక్కడుంది? అయ్యో, ఇప్పుడు ఎలా? ఈ హిట్లర్ ఇక్కడే కూర్చున్నాడు. అతనికి తెలియకుండా చేయాలి. ఏంటిది? మీ చిన్నల్లుడిచ్చే దీపావళి కానుక. నాకా అంజలిక? మీకే. ఇది మీ పరువు నిలబెట్టడానికి ఇస్తున్నా. పరువా? మీకు ఏజే ఇంటి నుండి ఇన్విటేషన్ వస్తుంది. అక్కడ ఒక పేకాట పార్టీ జరుగుతుందని. ఉన్నవాళ్ళు, డబ్బున్నవాళ్ళు ఆడి ఓడతారు, గెలిచి ఆడతారు. అక్కడికి మీరు 100-200 పట్టుకెళ్ళి మళ్ళీ రిటర్న్ ఆటో ఛార్జీ ఎంతవుతుందో అని లెక్కలేసుకుంటూ కూర్చోకుండా ఆ ముగ్గురి కోడళ్ల ముందు సమాన స్థాయిలో కూర్చుని గర్వంగా ఆడండి. అందుకే ఈ డబ్బు. థ్యాంక్ యూ సో మచ్. నా పరువు నిలబెట్టి పని చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే నా బరువు దింపే పని కూడా తొందరగా చేస్తే చాలా బాగుంటుంది. అంటే డబ్బుల్లో ముంచేస్తే ఆ మైకంలో పడి పట్టించుకోను అనుకుంటున్నావేమో. డబ్బా కూతురా నా సవాల్ దాకా వస్తే నాకు నా కూతురే ముఖ్యం.
కాబట్టి ముందు నీ భార్యకు విడాకులివ్వు. అప్పటి వరకు నా కూతురు నిన్ను నమ్మదు. నేను నిన్ను కలవనివ్వను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చెప్తే తప్ప ఏం చేయాలో నాకు తెలియదు అనుకుంటున్నావా? పదే పదే గుర్తు చేసి నన్ను ఇరిటేట్ చేయొద్దు. నువ్వు నీ భార్యకు విడాకులిచ్చేదాకా ఇలాంటి కానుకలు ఎన్ని ఇచ్చినా నిన్ను ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతా. కాఫీ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు. ఆ బేకారిని అడిగితే కాఫీ బదులు కషాయం ఇచ్చినా ఇస్తుంది. ఈ మట్టి అంతా ఎక్కడిది? ఇలాంటి బ్రిలియంట్ ఐడియాస్ ఖచ్చితంగా బేకార్కే వస్తాయి. ఏం చేస్తుంది? ఏయ్, ఏంటిది? ప్రమిదలు చేద్దామని ట్రై చేస్తుంటే రావట్లేదు. ప్రమిదలు తయారు చేస్తున్నావా? ప్రమాదాలు క్రియేట్ చేస్తున్నావా? ఇల్లంతా ఎంత ఘోరంగా తయారు చేసావో చూసావా? ఓ మై ప్రభాస్, ఇంత అగ్లీగా ఎవరు చేశారు? ఇంకెవరు? నువ్వే. నీకు ఈ పని ఎవరు అప్పచెప్పారు? ప్రపంచంలో వాళ్ళకి ఇంకెవరూ దొరకలేదా? నీ వల్ల కాని పని చేస్తానని నువ్వెందుకు ఎంతులేసావు? హలో మాస్టారు, మీరు మొదటిసారి పోపు పెట్టినప్పుడు మాట్లేదా? నిదానంగా మీరే నేర్చుకుని ఉంటారు, అంతే కదా? ఇది కూడా అంతే. అయినా మీలాగా నేను చేసిన నేరాలు కంపిపుచ్చుకున్న టైప్ కాదు. నేను వచ్చేసరికి ప్రమిదలు పగిలిపోయి ఉన్నాయి. ఏంటి? ఆల్రెడీ చేసిన ప్రమిదలు పగిలిపోయాయా? ఏయ్, నిజం చెప్పు, నువ్వే పగలగొట్టావు కదూ? అసలు బుర్రందా నీకు? చెప్తే నమ్మరే. అవే పగిలిపోయాయి. దక్ష తిరిగొచ్చి ఎక్కడ మీలాగే రంకెలేస్తుందేమోనని ఈ లోపు నేనే తయారు చేయాలని కూర్చున్నాను. కాసేపు కష్టపడితే వచ్చేస్తాయి. నువ్వింకో శతాబ్దం కష్టపడ్డా రావు. ఈ ఇల్లు మట్టి దెబ్బగా మారుతుంది తప్ప ఏమీ జరగదు. ముందు నువ్వురా, ముందు రా బయటికి. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసిన కలలే, నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జతకూడవులేవే, ఇరు జగములు వేరే, ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం, నా రాతలో ఏ గీత. సర్వెంట్స్ ఎవరు లేరా? మీరేగా నాకు పనిష్మెంట్ ఇవ్వడం కోసం పని వాళ్లకు లీవ్ ఇచ్చారు. ఇల్లు మొత్తం పాడు చేసావు. ఎన్నిసార్లు తిడతారండి? వీలైతే హెల్ప్ చేయండి, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను ఇలా వదిలి వెళితే సిమెంట్ గోడల్ని మట్టి గోడల్లా మార్చేలా ఉన్నావు. అందుకే కొంచెం హెల్ప్ చేయండి. మీ ఇంట్లో వెలగాల్సిన దీపాలే కదా. ఈ మట్టి లోపల నా చేతుల్ని వెతుక్కోవాలి.
బుర్ర లోపల మట్టిని వెతుక్కోవడం కన్నా ఇది ఈజీయే కదా. సరిగా చేయి. అలా కాదు, ఇలా. నా వల్ల ఏంటి? మోడ్రన్ రైతులా ఉన్నారు. చిచి, ఇలాగే వాష్రూమ్కి వెళ్తే మట్టి పడి మొత్తం డర్టీగా మారిపోతుంది. ఎలా? ఐడియా, ఆ? రండి చెప్తాను. ఎక్కడికి? ముందు రండి. అరే, ఏయ్, ఎక్కడికి? నేను ఎగ్జిబిషన్లో నిలబెడతావా? మిమ్మల్ని ఎగ్జిబిషన్లో పెడితే ఈ అవతారంలో ఎవరు చూస్తారు? ఒక్కరు కూడా టికెట్ కొనరు. జస్ట్ ఎ మినిట్. ఛీ, అమ్మో, దక్ష వచ్చేసరికి ఇల్లు క్లీన్ చేసి పెట్టాలి. ఇదంతా ఏంటి? ఉందిగా
ఇల్లు పీకి పందిరేసుంటుంది. ఆవిడ తప్ప ఎవ్వరూ ఇంత మురికి చెయ్యరు. అన్ని బ్యాగ్స్ నాకే ఇచ్చారు, ఎవరి వాళ్ళు తీసుకోండి. ఇటివ్వు. పదండి జయమ్మ. ఇదేంటి, అన్నీ పగలగొట్టేసి వెళ్ళాం కదా, ఇవన్నీ ఎక్కడివి? దక్షక్క చేసినవన్నీ భాను పగలగొట్టేసిందని చెప్పాలనుకుంటే పగలగొట్టిన ముక్కలన్నీ మాయించేసిందే. అసలు భానుకేది రాదు కదా, మరి వీటిని ఎలా చేసింది? భాను, ఈ ప్రమిదలన్నీ నువ్వే చేసావా? కొన్ని దక్ష చేసి వెళ్ళింది, మిగతావి నేను ఏజే కలిసి చేసి. దక్షక్క చేత తిట్టిద్దామని మనం ప్రమిదలు పగలగొట్టి పెడితే ఏజే వచ్చి హెల్ప్ చేశాడట. నేననుకున్నదే జరిగింది. అందుకే ఇద్దరిని ఏకాంతంగా వదిలేసి వెళ్ళాను. ఏంటి జయమా? ఏమి లేదు, ఏమి లేదు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వమ్మా. సరే జయమా. ఏజీ వచ్చి భానుకి హెల్ప్ చేశాడా? అంటే భార్యగా యాక్సెప్ట్ చేసినట్టేనా? మెల్లమెల్లగా భాను ట్రాప్లో పడిపోతున్నాడా? పార్టీకి పండక్కి కట్టుకోవడానికి తీసుకున్నాను. తీసుకో భాను. ఇప్పుడు నాకు ఇవన్నీ ఎందుకు జయమా? ఎందుకేంటి, నువ్వు మరీ పిచ్చి పిల్లలా ఉన్నావు. పండక్కి కొత్త కోడలికి బట్టలు పెట్టకుండా ఎవరైనా ఉంటారా? ఇదిగో వీటితో పాటు నీకో మంచి హారం కూడా తెచ్చాను. ఇదిగో చూడు. నాకు సింపుల్ గా ఉండడమే ఇష్టం జయమ్మా, ఇది మీరే వేసుకోండి. బాగుంది. నేను తెచ్చింది నాకే ప్రజెంట్ చేస్తావా? నా సంతోషం కోసం వేసుకో అమ్మా. మీ సంతోషం కోసం ఈ తాళిని మోస్తున్నాను. ఈ రాళ్లను పొదిగిన బంగారాన్ని మోయలేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. పార్టీకి రమ్మని మీ అమ్మా నాన్నల్ని, అంజల్ని పిలు. దీన్నే కర్మ అంటారు. మీ కూతుర్ని చూస్తే మీకు జాలేస్తోందనుకోండి, ఆ జాలి వల్ల లాభం లేదు. తప్పైందని చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. వాళ్ళనా? వద్దు జయమ్మా, వాళ్లకు ఇంట్లో పూజ ఉంటుంది. పూజ కావాలంటే పండక్కి చేసుకోమను. ముందు పార్టీ ఉంది కదా, అప్పుడు బంధువులందరూ వస్తారు. మీ వాళ్ళు రాకపోతే ఎలా? పరాయి వాళ్ళ మాట్లాడతావేంటి భాను? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. నీకేం చెప్పకు. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాక ప్రతి తల్లిదండ్రులకు అత్తవారింట్లో బిడ్డ ఎలా ఉందోనని టెన్షన్గా ఉంటుంది. నువ్వు పార్టీలో కలకళ్లాడుతూ తిరుగుతుంటే చూసి తృప్తి పడతారు.
అందుకోసమైనా పిలువు భాను. ఇందా తీసుకో. ఆ. ఆ మాయదారు మనుషులు మన ఇంటికి రాకపోకలు మొదలు పెడతారు. అస్సలే ఆ కన్యాకుమారికి డబ్బు మీద నగల మీద మోజు. మెల్లగా అవన్నీ దాటిస్తుంది. రాణి, వాళ్ళు మళ్ళీ జీవితంలో మన ఇంటికి రావడానికి జడిసిపోయేలా అవమానించి పంపిద్దాం. ఇది కరెక్ట్. ముగ్గురం బాగా ఆడుకొని ఇంకోసారి రాకుండా పర్మనెంట్ గా పంపించదు. వాళ్ళు మళ్ళీ జీవితంలో మన ఇంటికి రావడానికి జడిసిపోయేలా అవమానించి పంపిద్దాం. ఇది కరెక్ట్. ముగ్గురం బాగా ఆడుకొని ఇంకోసారి రాకుండా పర్మనెంట్ గా పంపించేద్దాం.